అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KishoreTechVision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఈరోజు టాపిక్ వెరీ ఇంపార్టెంట్. NREGA.NIC.INలో రిపోర్ట్స్ని సెర్చ్ చేస్తూ వెళ్తుంటే ఒక యూస్ఫుల్ రిపోర్ట్ నాకు కనబడిందండి. ఈ రిపోర్ట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఆ రిపోర్ట్ మీకు యూస్ఫుల్లా కాదా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే NREGA.NIC.IN వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. రిపోర్ట్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్యాప్చా కోడ్ అడుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి వెరిఫై కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇయర్స్, స్టేట్ నేమ్స్ డిస్ప్లే అయిపోతాయి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ మాత్రమే ఒక బ్లాక్ తీసుకొని మీకు వివరిస్తానండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరికి ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదండి. ఓకేనండి, అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నేను చూసిన ఆ కొత్త రిపోర్ట్ ఏంటంటే R7 ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో అవుట్లేస్ అండ్ అవుట్కమ్స్ అండి. ఇందులోనే అంతకుముందు నేను ఒకటి చెప్పడం జరిగిందండి, R7.2.2 యావరేజ్ వేజ్ పే ప్యాటర్న్ డ్యూరింగ్ ద ఇయర్ అని. ఇది కూడా మీకు యూస్ఫుల్ అండి. ఇక్కడ మనకు R7 ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో R1.2 అవుట్లేస్ అవుట్కమ్స్ ఉందండి. ఈ రిపోర్ట్ని మనం ఒకసారి జనరేట్ చేసుకొని చూస్తే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కనపడతాయి. నేను ఈ రిపోర్ట్లో ఉన్న వాటిని ప్రీవియస్లో R1.4 రిపోర్ట్కి ఏ విధంగా మనకు సరిపోతుంది అనేది కూడా మీకు నేను లైవ్లోనే చూపిస్తానండి. కావున ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. ఇది R1.4 రిపోర్ట్ అండి. ఇక్కడ మీరు ఎక్స్పెండిచర్ మీకు చూస్తారు కదండి, సేమ్ ఇక్కడ కూడా మీకు క్యుములేటివ్ ఎక్స్పెండిచర్ అని చూడండి. ఆన్ అన్స్కిల్డ్ వేజ్ 2021-22 ఫైనాన్షియల్కి, లియాబిలిటీ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్, ఇట్లా నెక్స్ట్ ఆన్ మెటీరియల్, అడ్మిన్, టోటలు ఈ విధంగా కనపడుతుందండి. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ హౌస్ హోల్డ్స్ పర్సంటేజ్ అండి. మీరు ఒక్కసారి మీ డిస్ట్రిక్ట్ని క్లిక్ ఇచ్చి మళ్ళీ మీ బ్లాక్ను కూడా చెక్ చేసుకుంటే R5.1.1లో ఎంతైతే పర్సంటేజ్ ఉందో ఈ రోజుటి వరకు అంతే పర్సంటేజ్ అక్కడ కూడా ఉంటుందండి. కరెక్ట్ ఈ రిపోర్ట్కు ఆ రిపోర్ట్కు టాలీ అవుతుందండి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలండి. నెక్స్ట్ యావరేజ్ డేస్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ R1.4లో మనకి యావరేజ్ వేజ్ ఇక్కడ చూడండి, హౌస్ హోల్డ్ అని చూడండి, అది ఇక్కడ మనకు యావరేజ్ డేస్ ఎంప్లాయ్మెంట్స్ ప్రొవైడెడ్ ఫర్ హౌస్ హోల్డ్స్, ఇది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ఉన్న ఈ 19వ కాలంలో ఉన్న రిపోర్ట్కి. నెక్స్ట్ యావరేజ్ వేజ్ పర్ పర్సన్ డేస్, అంటే యావరేజ్ పర్ డే అనేది మనకు R1.4లో కూడా ఉందండి. యావరేజ్ వేజ్ పర్ డే అని 20th కాలంలో సేమ్ అదే ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ వర్క్స్ ఉంది, ఇక్కడ కంప్లీటెడ్ అండి, ఇన్ ప్రోగ్రెస్ అని ఉందండి, కాస్ట్ పర్ పర్సంటేజ్ ఉందండి. ఈ విధంగా ఈ రిపోర్ట్ ఆ రిపోర్ట్కి కొన్ని కాలమ్స్ మనకు టాలీ అవుతున్నాయండి. R5.1.1లో మనకు కొన్ని కాలమ్స్ టాలీ అవుతున్నాయండి. ఈ విధంగా మనకు ఈ రిపోర్ట్లో కొన్ని అంశాలు మనకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.